ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. నియోజకవర్గంలోనే మా బాధ్యత నెరవేర్చినప్పుడు ఆ స్థాయి పోయినప్పుడు అది ఆలోచన. కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెడితే అది కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టం అనుకోవచ్చు? మాకు నష్టం అనేది ఏమీ ఉండదు. మా నాయకుడు గట్టి నాయకుడు. బీజేపీ వాళ్ళు అంటున్నారండి రోజుకో మాట, ఈరోజు రేవంత్ రెడ్డి దిగిపోతాడు, 3 నెలల్లో దిగిపోతాడు, 6 నెలల్లో దిగిపోతాడు, ప్రభుత్వం మళ్ళీ కూలిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చూసుకున్నట్టయితే మా నాయకుడు గట్టోడు, మా పార్టీ గట్టి ఉంది. మా నాయకుడు ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. సో ఈ 18 నెలలుగా షాద్నగర్ ఎమ్మెల్యే సాధించినటువంటి విజయాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము వచ్చిన తర్వాత మాకున్న ఎస్డిఎఫ్ ఫండ్లు కానీ, సర్వశిక్షణ అభియాన్ ఫండ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి విద్యను పూర్తి స్థాయి స్కూళ్ళు మెరుగుపరచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేలు అయిన తర్వాత తండాలకు రోడ్లు అయినాయి. షాద్నగర్లో మేమున్నప్పుడే డెవలప్ జరిగింది, మేమున్నప్పుడే నిధులు శాంక్షన్ అయినాయి. వాళ్ళు చేయలేదు కాబట్టి, అసమర్థులు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమో నా దగ్గర రూపాయి లేవు, నన్ను కోసిన ₹1 రాదని చెప్పేసి బహిరంగంగా మాట్లాడతారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీలు అనేది ఎక్కువగా ఉన్నాయి, ఇంకే విధంగా చేస్తారు? ఉన్నట్టు మాట్లాడి సీఎం ఏం చెప్పిండు, ఉన్నట్టు చెప్పిండు. నమస్తే శంకర్ గారు. నమస్కారం. సో శంకర్ గారు మొత్తానికి 18 నెలలు కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో షాద్నగర్ అంటే చాలా మంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, మొత్తం కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉంది, ఏ ఎమ్మెల్యేలు సరిగా చెయ్యట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి మాట సార్. సో ఈ 18 నెలలుగా షాద్నగర్ ఎమ్మెల్యే సాధించినటువంటి విజయాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణకు దరిద్రం పట్టించిందంటే టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణను దరిద్రం నుంచి విముక్తి చేసింది ప్రజల ఆశీర్వాదంతో. రాష్ట్ర ముఖ్యమంత్రి, సరి అయిన క్యాబినెట్ అందరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఒక షాద్నగరే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి దశలో, సంక్షేమ దశలో, ప్రగతిపథంలో నడుస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన అవకాశం, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన అవకాశం, వారు 24 గంటలు వీరోచిత పోరాటం నా ఎంబడి నాయకులది. అందులో నాకు పూర్తిగా స్ఫూర్తినిచ్చేదే వారి అండతోనే ఈరోజు ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో ఈ 12 నెలల, మీరు 18 నెలలు అంటారు కదా, కాదు, మన 12 నెలల్లో ముఖ్యంగా షాద్నగర్లో విద్యనంతా విధ్వంసం చేశారు. ఏ స్కూల్లో ఒక టీచర్ సరిగా లేరు, ఏ స్కూల్లో టాయిలెట్ సరిగా లేవు, రూములు సక్కలేవు. మేము వచ్చిన తర్వాత మాకున్న ఎస్డిఎఫ్ ఫండ్లు కానీ, సర్వశిక్షణ అభియాన్ ఫండ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి విద్యను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇటు ఎన్జిఓ సంస్థల ద్వారా, మా యొక్క ప్రభుత్వ నిధుల ద్వారా స్కూళ్ళు మెరుగుపరచడం జరిగింది. నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయులను కూడా సరి అయిన స్టాఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సి పెట్టడం జరిగింది, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. స్కూళ్ళను సరిదిద్దగలిగినాం. ఇవల్ల ఒక మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అన్ని అవకాశాలు, మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. విద్యాపరంగా చూసుకుంటే ఇవాళ మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ అంతర్జాతీయ స్థాయి కాంపిటీషన్కు తలబడే విధంగా ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని వర్గాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్ని అంగులతోని, అన్ని మౌలిక వసతులతోనే ఇవాళ మనకు టెండర్ కూడా అయిపోయింది. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతా ఉన్నాం. 25 ఎకరాలలో మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుంది. అదేవిధంగా పేద విద్యార్థులకు డిగ్రీ కాలేజు వసతులు లేకపోతే డిగ్రీ కాలేజీకి వసతులు ఏర్పాటు చేసినాం. జూనియర్ కాలేజ్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే జూనియర్ కాలేజు అన్ని అంగులతో కల్పించుకున్న జూనియర్ కాలేజ్ నిర్మించబోతా ఉన్నాం. ఇది విద్యారంగంలో. రోడ్స్ వాళ్ళు ఎక్కడి రోడ్లు అక్కడనే. కొందరు పాలకులు, వారి గతంలో అలా పాలకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ ఊరు చుట్టూ వేసుకున్నారు సీసీ రోడ్లు, కానీ ఓకే ప్రజలకు ఇతర గ్రామాలకు రోడ్లు వేసిన దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది, నిబంధనల ప్రకారం ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో. అదేవిధంగా తండాలకు ఏదైతే లింక్ రోడ్లు లేక ఆ తండాలకు కూడా వేయడం జరిగింది. ఓకే మీరు స్వయంగా గతంలో కూడా నన్ను కూడా ఉదాహరణకు మన్య తండా ఇవన్నీ మీకు చెప్పినాం. ఈరోజు అవన్నీ బీటీ రోడ్లు అయినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేలు అయిన తర్వాత తండాలకు రోడ్లు అయినాయి, సీసీ రోడ్లు అయినాయి. అదేవిధంగా ఎంఆర్ఆర్ గ్రాంట్లో రీబీటీలకు కూడా 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షాద్నగర్ నుంచి బుగ్గోన్గూడ వరకు సింగిల్ రోడ్ ఉండే, దాంట్లో మా ఒక్క రోడ్ ఉంటుంది. ఓకే 15 ఏళ్ళ కిందట వేసిన రోడ్డుకు ఇంత కమిషన్ మన్నీ అయిపోతే ఆ రోడ్ కూడా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది. ఇలా బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. NS7 కొత్తూరు నుంచి వై జంక్షన్ అన్నారం దాకా వాళ్ళ మధ్యలో చేసి వదిలిపెడితే అసంపూర్తిగా ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇలా షాద్నగర్ మున్సిపల్ ప్రజలందరూ వ్యాపారస్తులందరూ కూడా మెచ్చే విధంగా నచ్చే విధంగా అన్ని అంగులతోనే ఇలా ఆ రోడ్ పూర్తి చేసినాం. ఒక సర్కిల్ మాత్రం పెండింగ్ ఉంది. ఓకే ఆ సర్కిల్లో కొందరు సెట్ బ్యాక్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం తీసుకుంటా ఉంది. అది కూడా సర్కిల్ చేసి తీరుతాం. నిన్న మొన్ననే చెటాన్పల్లి రైల్వే గేట్ ఎంత ఇబ్బందులు, తీవ్రమైన రద్దీతో కూడుకున్న సమస్య అది. ఓ 25 ఏళ్ల సంది ధర్నాలు, సాంక్షన్లు అయినాయి, వచ్చే పాయ్ అంటే తూతు మంత్రాలు అన్నీ చెప్పారు. నేను వచ్చిన తర్వాత ఆ యొక్క 25 గ్రామాలకు సంబంధించిన సమస్య, చెటాన్పల్లి సమస్య, రామ్నగర్ సమస్య, ఇక్కడ అన్ని సమస్యలు ఉంటే దానికి తెలంగాణ ప్రభుత్వంలో రైల్వే బ్రిడ్జీలకు కేవలం 400 కోట్లు బడ్జెట్ ఉంటే, 400 కోట్లు బడ్జెట్ ఉంటే అందులో నుంచి నేను 89 కోట్లు బడ్జెట్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ను శాంక్షన్ చేయించి జీవో కూడా తీసుకోవడం జరిగింది. 6 నెలలు అది కూడా పూర్తి చేయబోతున్నాం. ఇది పెద్ద డెవలప్మెంట్ మన షాద్నగర్ కంటే. ఈ యొక్క షాద్నగర్ మున్సిపాలిటీకి ముఖదారం ఇటు పవిత్రమైన జేపీ దర్గా బైపాస్ అప్రోచ్ కాబట్టి ఆ డెవలప్మెంట్ అంతెందుకు కుంటుపడ్డదంటే సరైన వసతి లేక గేట్ వాడడం వల్ల ఎంతో మంది ప్లాట్లు అమ్ముకోలేకపోతున్నారు, ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది మా విజయం. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో అస్తవ్యస్తంగమైన రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజ్ చేపట్టాయి. కాబట్టి QUFIDs కింద ఒక 40 కోట్ల వరకు కూడా మంజూరు చేసి ఇవాళ టెండర్ కాల్ చేయడం జరుగుతూ ఉంది. కొత్తూరు మున్సిపాలిటీలో కూడా TUFIDC శాంక్షన్ చేయడం జరిగింది, రోడ్లకు టెండర్ పెట్టడం జరిగింది. ఇక ముఖ్యంగా గతంలో HMDO నిధులు నామకే వాస్తే తెచ్చి అవి ఎక్కడ యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి అది క్యాన్సిల్ అయితే మళ్ళా నేను 40 కోట్లు HMD నిధుల ద్వారా వివిధ రకమైన డెవలప్మెంట్, ఉదాహరణకు మన పాత NS7 ఉంది, అక్కడక్కడ సెంట్రల్ లైటింగ్ కొత్తూరులో కూడా చేయించలేదు, షాద్నగర్లో కూడా చేయించలేదు. కాబట్టి మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్గా ఓ 5 కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి అయితే నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే, విమర్శలు ఏంటంటే, షాద్నగర్లో మేమున్నప్పుడే డెవలప్ జరిగింది, మేమున్నప్పుడే నిధులు శాంక్షన్ అయినాయి. సో అప్పుడు నిధులు శాంక్షన్ అయినాయి, దానికి ఎలక్షన్స్ వల్ల కొంతమేర డీలా పడడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, అంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి డీలే అంటే 2018లో కొట్టిండ్రు కదా. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులు తెలియదా మీకు? కేటీఆర్ 2018లో కొబ్బరికాయ కొట్టిండు. అంతే. ఎంత టైం కావాలి దానికి? అది చేయడానికి? మేము వచ్చినాక ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు చేయలేదు కాబట్టి, అసమర్థులు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది. మేము సమర్థత గల వాళ్ళం కాబట్టి. ఉదాహరణకు హాస్పిటల్
శంకుస్థాపన చేసి అవును. చెప్పండి, మీకు నిజంగా చెప్పండి, నిజాయితీ గల రాజకీయ నాయకులు అయితే చెప్పండి, ₹1 ఇచ్చిన హాస్పిటల్ నేను కట్టించి నేను పేమెంట్ ఇప్పించాను. NS7కు నేను కట్టించి నేను పేమెంట్ ఇచ్చాను, ఇంకా పేమెంట్ ఇవ్వాలి. అంటే వీళ్ళది ఎట్లుందంటే కొత్త వరుడు కొత్త బుచ్చగాడు ఏమన్నట్లు ఉన్నది. ఈ తోలుబొప్పన్న రాజకీయ నాయకులు వీళ్ళంతా, తోలుబొప్పలు వీళ్ళంతా, ఓకే. నిజంగా కూడా చెప్పాలంటే. సో మరి ఇంత అభివృద్ధి చేసినా కూడా మరి కాంగ్రెస్ పార్టీని జనాలు నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చి గులాబీ కండు వేసుకున్నోళ్ళు నమ్మాలని లేదు. ప్రజలు ఎప్పుడో నమ్మేది కాంగ్రెస్ పార్టీని. ఇలా ప్రశాంతంగా స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి ఇలా స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారంటే వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ అన్యాయం, వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇలా స్వేచ్ఛగా ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఇలా ఈ ప్రభుత్వం అంటే మరిన్ని అభివృద్ధి పనులు జరగబోతే రేపన్నాడు తప్పకుండా. ఇవాళ చూడండి, అంటే కాదా ఎట్లా రేవంత్ రెడ్డి షాద్నగర్ నియోజకవర్గం శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమో నా దగ్గర రూపాయి లేవు, నన్ను ఘోషణ ₹1 రాదని చెప్పేసి బహిరంగంగా మాట్లాడతారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీలు అనేది ఎక్కువగా ఉన్నాయి, ఇంకే విధంగా చేస్తారు వల్ల మీరు అర్థం చేసుకోవాలి. మీడియా కూడా మీ బాధ్యత కూడా ఉంది, మీడియా బాధ్యత కూడా ఉంది. రాష్ట్ర పరిస్థితి ఏం చెప్పిండు ఆయన? రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోండి. అప్పుల కుప్ప చేసిండు, అప్పుల కుప్ప చేసి అస్తవ్యస్తమైన పాలన చేసిండు. కాబట్టి ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత పాలన ఈ రాష్ట్రంలో కొనసాగింది. కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకునేటప్పుడు తెలంగాణను అన్ని రకాల అన్ని సబండ వర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్తే తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణ ఆగం చేసిండు. కాబట్టి ప్రజలు గుర్తెరిగి, ప్రజలు మేల్కొని, ప్రజలు చైతన్యవంతమై ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన, అప్పులో రాష్ట్రాన్ని చేసిన దాన్ని గాడిలో పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే గాడిలో పెడతాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ప్రజలు. ఆ పట్టం కట్టిన తరుణంలో ఈ 12 నెలల్లో ఒక చతురతతో, ఒక రాజకీయ చతురతతోని, ఒక పరిపాలన గాడిలో పెడుతూ, పార్టీ క్యాబినెట్ గాడిలో పెడుతూ, సబండ వర్గాల సమస్యలు, ఒక దుర్మార్గమైన పాలన, అభివృద్ధి పేరిట 1,00,000 కాంట్రాక్టర్ మొదలుకొని 1000 కోట్ల కాంట్రాక్టర్ దాకా మోసం చేసి వాళ్ళ సొంత డబ్బులతోని రోడ్లు వేపించి, భవనాలు కట్టించి ఇలా ₹1 అంటే ₹1 ఇయ్యక 80,000 కోట్ల బాకీ పెడితే ఇలా ఆ బాకీ తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మానవత్వంతో ఇలా బాధ్యత వహించి విడతల వారిగా వారికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతాం. ముఖ్యంగా 10 ఏళ్ల సంధి రుణమాఫీ చేస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్తే రుణమాఫీ బారిన పడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్వయాన రాహుల్ గాంధీ గారే, స్వయాన రేవంత్ రెడ్డి గారే మీరు అప్పులు చెల్లించకండి, మేమున్నాం, మాది రైతు ప్రభుత్వం, రైతుకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్తే ఇలా వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేయడం జరిగింది. 25,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేస్తే దాదాపు ఈ రాష్ట్రంలో 40,56,000 మందికి ఇలా రుణ విముక్తి చేసినాం. కొద్దిగా ఎర్రర్స్, ఒక కుటుంబ గ్రూప్ మెంబర్ సెలక్షన్ చేయకనో, ఒకరే 2-3 బ్యాంకులలో అప్పు తెచ్చుకోవడమో, ఇంకొక ఏదో రకంగా ఒక సమస్య ఉంటే 10% చేయండి అనేది వాస్తవం. 10% చేయలే, 90% చేసినాం. స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఇలా ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ దేశంలో ఎప్పుడు ఎన్ని పథకాలు తెచ్చినా ఎక్కడో ఒక కొరత ఉండనే ఉంటుంది. ఏ పథకం తెచ్చినా వాళ్ళలాగా ఏదో 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇలా ముడిచిపిచ్చి ముడిల కట్టెబెట్టి ఇచ్చిపెట్టింది. ఇలా వాస్తవం చెప్తుంది. దళిత బంధు ఇస్తామని చెప్పి ఊరికి ఒక దళిత బంధు మళ్ళా వాళ్ళలాగా చెప్తే మనం కాదు. ఇవాళ నేను చెప్పిన మాట వాస్తవం. చెప్పినవి ఇలా ఒక అడ్డంకి ఏమొచ్చింది? మీరు చేసిన అస్తవ్యస్త పాలన
మీరు చేసిన అప్పుల కుప్ప కాబట్టి స్వయాన ఉదాహరణకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి సీఎం ఏం చెప్పిండు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, స్వయాన శాసనసభల్లో చెప్పిండు వాళ్ళ భాగవతము వాళ్ళు చేసిన విచ్చలవేడి పరిపాలన గురించి కంటికి అద్దం పెట్టినట్టుగా అన్ని అసెంబ్లీలో చెప్పిండు. ఇవాళ చేసిన పనులన్నీ తప్పుదం చేసి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుతో పట్టించి మళ్ళా ఒక్కొక్కరిని ప్రేరేపిస్తున్నారు. సబ్బండ వర్గాలంటే ఉదాహరణకు అంగన్వాడీలకు వాళ్ళు ఉన్నప్పుడు 7,800 ఇస్తే మేము వచ్చిన తర్వాత 13,800 ఇస్తే వాళ్ళని కూడా ప్రేరేపిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే మేము వచ్చినాక గ్రామ పంచాయతీ గ్రీన్ ఛానల్ పెట్టి ఇలా వాళ్ళకు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం. ఇలా టీచర్లకు మొన్నటికి మొన్న టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి పిఆర్సీలు ఇచ్చి అన్ని చేస్తే మళ్ళీ వాళ్ళని ఉంచుకొలుపుతాను. ఆర్టీసీని పూర్తిగా ఆర్టీసీని నాశనం చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి వాళ్ళు 56 రోజులు ధర్నా చేసి దీక్షలు తీస్తే 50 మంది చనిపోతే కనీసం కనికరించలేరు మీరు. ఇలా ఆర్టీసీని అన్ని విధాల మెరుగుపరచాలని చెప్పి మహిళలకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పేద మహిళలు ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తూ ఆర్టీసీని బలోపేతం చేసింది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన చర్య కాదా? ఇది అభివృద్ధి కాదా ఆర్టీసీకి? అంటే ఆర్టీసీ వాళ్ళని కూడా మళ్ళీ మూసుకెళ్తా ఉన్నారు. ఆర్టీసీని బలోపేతం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ స్వార్థానికి ఉద్యోగస్తులను రెచ్చగొడతా ఉన్నారు. ఓకే, అంటే ప్రతిపక్ష బాధ్యత వహించి ప్రతిపక్ష పోడు పామోజులను అంటాడు, పనిబాటలు లేనోడు అవాకులు చెవాకులు పిట్టర్ వాడు ఉన్నాడు. వాళ్ళు చేసే పనులు అట్లా కాదు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా బాధ్యతతోని ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడేం లేదు, గులాబీ కండుగా ఉంటట్టు ఉంటుందో వానికే బాధ ఉంది తప్ప ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నేనే ఒక ఎమ్మెల్యేగా ఏ గ్రామానికి పోయినా మహిళలు మంగళారతులు పట్టుకుంటూ కుంకుమ తిలకం దిద్దుతూ మా కళ నెరవేరిందని అక్కున చేర్చుకుంటున్నారంటే ప్రజల వ్యతిరేకత ఉన్నట్ట. ప్రజల వ్యతిరేకత ఉన్నట్ట. మొన్నటికి మొన్న సిగ్గు లేదు వాళ్ళకు చెప్పాలంటే. సర్పంచుల బిల్లులు పెండింగ్ పెడితే ఇదే హరీష్ రావు ఏం చెప్పిండు ఆ రోజు, ఖజానా ఖాళీ అయిపోయింది ఏం చేయమంటారని చెప్పిండు. ఆత్మహత్యలు చేసుకుంది వాళ్ళ జమాన్లు కదా. మేము ఇలా మళ్ళా గాడిలో పెట్టుకుంటూ మొన్నటికి మొన్న సర్పంచుల బిల్లులు చెల్లించడం జరిగింది. మిడ్ డే మీల్స్ బిల్లులు చెల్లించడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇస్తా ఉన్నాం. అంటే ఉన్న వాస్తవం చెప్పింది. అయితే ఇప్పుడు ఇవన్నీ చేశారు కదా, అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా షాద్నగర్లో ఎగిరేస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు చాలా తేడా. ఓకే, అర్థమైందా? జనరల్ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వాళ్ళు అన్ని చేసారు. మరి వాళ్ళ ఎమ్మెల్యే కూడా అన్ని చేసారు అనుకో, ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు ఎందుకు ఓడిపోయారు చెప్పండి మీరు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? మరి అన్ని చేస్తే ఎందుకు ఓడిపోతారు? ఓకే, అది క్వశ్చన్ చెప్పండి నాకు. వాళ్ళు చేస్తే ఎందుకు ఓడిపోతారు? అందుకే ఒక దుర్మార్గము. ఇలా వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఒకటే దోసుకున్నారు. రాష్ట్రంలో అయితే కల్వకుంట్ల కుటుంబం దాచుకుంది, ఇది నిజం. రెండవది, నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు నిరంతరం వాళ్ళ షెడ్యూల్ ఎవడొస్తాడు, ఎవడిస్తాడు, ఎవడు పోతాడు, ఎవడు ఎంత ఇస్తాడు, ఇది నిజం కాదని చెప్పని వెంకటేశ్వర టెంపుల్లో వచ్చి ప్రమాణం చెప్పని నేను చేస్తా వాళ్ళని చెప్పని. దోసుకున్నది వాస్తవం కాదా, దాచుకున్నది వాస్తవం కాదా? వెంకటేశ్వర టెంపుల్కి రమ్మని నేను 10 సంవత్సరాలుగా కేసీఆర్ కావచ్చు, ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే ఏం చేయలేదు. షాద్నగర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ కేసీఆర్ ఏం చేయలేదా? ఈరోజు సెక్రటరియట్ ఏం చేసిండు? షాద్నగర్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు లక్ష్మీదేవిపల్లి బహిరంగ సభలలో చెప్పలేదా? చెప్పింది. అంజయ్య గారు నేను పోటీ చేయను అని చెప్పలేదా? చెప్పింది. సిగ్గుదప్పి ఓట్లు అడగలేదు. సిగ్గుదప్పిన నీకు తెలివి లేకపోతే మేమేం చేస్తామని ఇంటికి పంపించు. ఓకే, సో మీ హయాంలో నెరవేరుతా? ఇది కాదా చెప్పు.
ఇది కాదా చెప్పు, వాళ్ళ తప్పిదం కాదా ఇది, వాళ్ళ అబద్ధం కాదా ఇది, వాళ్ళ మోసం కాదా ఇది? షాద్నగర్లో మైనార్టీలకు 12% ఇస్తామని చెప్పారు, మైనార్టీలు అడిగింది లేదు, ఎస్టీలకు 10% ఇస్తామని చెప్పింది, ఎస్టీలు అడిగింది లేదు. అంటే మీరు చేసిన మోసాలు ఓకే. మీలాగే కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కూడా పార్టీ 400 హామీలు మాట తప్పేది లేదు, మనమే తిప్పేది లేదు. వాళ్ళు కూడా 400 హామీలు ఏమైపోయింది, 2500 ఏమైపోయింది, తులం బంగారం ఏమైపోయిందని వాళ్ళు కూడా అడుగుతున్నారు. చూడండి, మేమేం చెప్తున్నాము, విడతల వారిగా అందిస్తామని చెప్తున్నాము. ఓకే. నీకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించి వాస్తవం కాదా? మహిళలకు సిలిండర్ సబ్సిడీ ఇస్తుంది వాస్తవం కాదా? ఇలా గృహజ్యోతి వల్ల కరెంట్ బిల్ మాఫ్ చేస్తుంది వాస్తవం కాదా? మీకు సన్నబియ్యం ఇచ్చింది వాస్తవం కాదా? ఇందిరామ్మ ఇండ్లు ఇస్తున్నది వాస్తవం కాదా? 12 నెలలు ఇది, 12 నెలలు 5-6 పథకాలు ఇచ్చినాం. ఓకే. మా మ్యాండేట్ 5 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మాకు 4 ఏళ్ళలో పూర్తి చేస్తాం. పక్క డౌటే లేదు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం మీదే. స్థానిక సంస్థల ఎన్నికలలో వాస్తవానికి నాయకుని పనితీరుని బట్టి, ఓకే, ఆ గ్రామం నాయకుని యొక్క పనితీరుని బట్టి ఉంటుంది తప్ప పార్టీకి దానికి సంబంధం ఉండదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాంటి నాయకులు లేరని స్థానిక సంస్థలలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎంతమంది గెలిచారు? ఓకే. మరి ఆ పార్టీ గెలవాలిగా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచి? అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్కడ కానీ స్థానికత కొద్దిగా నాయకుని బట్టి ఉంటుంది. ఓకే. అలాంటి నాయకులు లేరంటారు. అందుకు మా తిమ్మిడి తీసే నాయకులు ఉన్నారు, అన్ని క్యాప్చర్ చేస్తాం, అన్ని మండలాలు క్యాప్చర్ చేస్తాం, అన్ని గ్రామ పంచాయతీలు క్యాప్చర్ చేస్తాం. ఓకే. అండ్ వీర్లపల్లి శంకర్ కి ఏదన్నా బాధ్యత అప్పగించిన, పార్టీ కార్యక్రమాలు అందించిన విజయవంతంగా చేశారు అన్నది మనం హాస్య జోడో యాత్రలో చూసినాం. జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ కూడా విజయవంతం చేశారు. ఇప్పుడు జై బాపు జై సంవిధాన్ కూడా విజయవంతం చేశారని మీది చర్చ నడుస్తుంది. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది గొప్ప అవకాశం ఏంటంటే, నమ్మకమైన కార్యకర్తలు, నమ్మకమైన నాయకులు నా ఎంబడి ఉన్నారు. అదే సీక్రెట్గా నేను ఎంత ఒదిగి ఎంత ఎదిగి పనిచేస్తా ఉన్నా నా ఎంబడి ఉన్న నాయకత్వం, నా ఎంబడి ఉన్న కార్యకర్తలు, అదే సీక్రెట్. ఇది నిజం. ఏ కార్యక్రమం తీసుకో వాళ్ళు విజయవంతం చేస్తారు. నా చెప్పుడే నా వంతు, చేసుడు వాళ్ళు, దాంట్లో వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. పార్టీ కార్యక్రమం చాలా మంచిగా చేసినాం అనేది వాళ్ళు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి కార్యకర్తలు చేస్తూ ఉంటారు. నాయకులు దానికి రూపకల్పన చేస్తారు, ఎత్తుగడలు వేస్తారు. ఏ కార్యక్రమం దీంట్లో మేము వాస్తవం. ఇలా ఉదాహరణకు భారత్ జోడో యాత్ర రోజు, రాహుల్ గాంధీ వచ్చే రోజు మా అందరూ, ఉదాహరణకు మా ఒక కాంగ్రెస్ కార్యకర్త గురించి చెప్తా. ఆజిపల్ దర్శన్ ఒక 2000 జెండాలు కట్టింది ఒక్కడే. ఏడికెళ్ళి టోల్ గేట్ కాడికెళ్ళి షార్టర్ మొత్తం నాకు తెలియదు, అంత ఆయననే ఆయన ఒక కాంగ్రెస్ మాయం చేసాడు. ఇలా మిగతా నాయకులంతా, మా నాయకులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి రాహుల్ గాంధీ వస్తున్నాం. ఏ టోల్ గేట్ కాడికి వెళ్ళి తెల్లారి ఉదయమైన మార్నింగ్ వాకింగ్ 6 గంటల కంటే చలికాలం, 6 గంటల కంటే మా నాయకులు 5000 మంది 6 గంటలకి వాస్తవమే. పార్టీలో షాద్నగర్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా చురుకైన కార్యకర్తలు అనేది ఉంది. మన ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కూడా మా గౌరవ వంశీచంద్ర రెడ్డి గారు దానికి ఇన్ఛార్జు. వాస్తవానికి వారు ఇచ్చిన పిలుపు, మేము ఏ కార్యక్రమం తీసుకున్నా అది సంవత్సరం వరకు ఉంది కార్యక్రమం కాబట్టి ఇప్పటికే 6 మండలాలు అయిపోయినాయి, ఒక మున్సిపాలిటీ చేసేది ఉంది. వల్ల నియోజకవర్గంలో ఒక పటిష్టమైన నాయకత్వం, పటిష్టమైన కార్యకర్తలు, పటిష్టమైన మండల పార్టీ ప్రెసిడెంట్లు, అంటే మా యొక్క వింగులన్నీ కూడా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎస్సీ ఎస్టీ సెల్, బీసీ, ఇలా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీళ్ళంతా కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటారు. కాబట్టి ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా ఒక నమ్మకం, మా మీద ఒక నమ్మకం. ఏ కార్యక్రమం చేసినా వారితోని ఇట్లా ఒక ఈ దరిదాపులో కూడా వాళ్ళ కనుచూపులు పడకుండా కార్యక్రమాలు చేస్తాం. అదే మా సీక్రెట్. అంటే దీనికి అంతటి కారణం పటిష్టమైన నాయకత్వం, మంచి కార్యకర్తలు. ఓకే. సో నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ జెండానే ఎగరేస్తారు.
అంటే ఈ లెక్కను చూసి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి అంటున్నారు. తప్పకుండా అండి. ఇప్పుడు ప్రజలు అనుకున్నట్టు ప్రజలను తృప్తిపరిచే దశలో మేము ఉన్నాం. తప్పకుండా తృప్తిపరుచుతున్నాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో మీరు మీకున్న పరిజ్ఞానంతోని ప్రజలు ఏమంటారో తెలుసుకోండి. ఓకే, ప్రజలలో వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు కదా, ప్రజలు గత పాలన ఎట్లుండే ఈ పాలన ఎట్లుండే ప్రజలే చెప్తారు. మీరు ఒక 100 మందిని పరిశీలించండి, ప్రజలే చెప్తారు. సో ఆ ఫుటేజ్ కూడా మీకు ముందలు పెట్టే ప్రయత్నం చేస్తానండి. అండ్ మరో చర్చ ఏంటంటే అంటే రంగారెడ్డి జిల్లా వారికి మంత్రి పదవి ఇవ్వాలి అన్నది ప్రధాన చర్చ నడుస్తుంది. జానారెడ్డి గారు కూడా లేఖ రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ బీసీ వ్యక్తి ఉన్నది మీరు ఒక్కరే కాబట్టి ఆయన మీకు అవకాశం చాయిసెస్ ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన గొప్ప నాయకులు ఉన్నారు, నాకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు. ఓకే, నా బాధ్యత ఏంది, నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా నేను సక్సెస్ అయినప్పుడు ప్రజలు మళ్ళొక్కసారి ఎప్పుడన్నా అవకాశం ఇస్తే ఆలోచన అంతే తప్ప ఓకే, ఈరోజు అటువంటి ఆలోచన లేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ చేస్తే కూడా నాకు వద్దు అంటే కూడా వారిని నీకు చెప్తున్నా ఇను అని చెప్పిండు అంతే తప్ప నాకు ఆశ లేదు దీంట్లో. నాకన్నా మంచి నాయకులు ఉన్నారు, నాకన్నా మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. అండ్ ఇప్పుడు కవిత గారి ఇష్యూ మెయిన్ నడుస్తుంది అంటే కవిత గారు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అండ్ ఈ లేఖని కోవట్లు కొంతమంది కాంగ్రెస్ కోవట్లు కేసీఆర్ దగ్గర ఉండడం వల్లనే బయటపడింది అని కేటీఆర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెడితే అది కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టం అనుకోవచ్చు? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పుట్టినప్పుడు ఆ పార్టీ సమన్వయంతో ఏకతాటి మీద కొన్ని రోజులు నడపగలుగుతాం. ఓకే, రాను రాను బహునాయకత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి నాయకుడు ఆధిపత్యాన్ని పెంచుకోవాలి, వారు కూడా ఒక నాయకుడు కావాలనుకుంటుంటారు. అందులో కవిత గారు కూడా అనుకోవడం తప్పు కాదు. ఆమె కూడా నేను ఒక నాయకుడు కావాలి, ఈ టిఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు ఇట్లనే ఉండాలని నేను అనుకుంటే ఆమె సొంత అభిప్రాయం. ఓకే, మాకు నష్టం అనేది ఏమీ ఉండదు. మా నాయకుడు గట్టి నాయకుడు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రులు ఆ రోజుల్లో ఉన్న వనరులు, ఆ రోజుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఆ రోజున్న రాజకీయ విలువలు, ఆ రోజున్న బడ్జెట్ ఆ రోజు చేయగలిగారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రం ఇంత అప్పుల కుప్పైతే, ఇంత రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేసుకుంటుంటే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికి కదలకుండా బెదరకుండా ఈ యొక్క పాలన గాడిలో పెట్టి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఏకతాటి మీద నడుపుతున్నాడంటే ఒకే ఒక్కడు కాబట్టి. ఇలా ప్రాంతీయ పార్టీలకు సాధ్యం ఏకతాటి మీద నడిచేది, ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఏకతాటి మీద నడుస్తుందంటే ఇది గొప్ప విషయం, దీనికంటే ఒక గొప్ప లేదు. అండ్ బీజేపీ వాళ్ళు అంటున్నారండి రోజుకో మాట. ఈరోజు రేవంత్ రెడ్డి దిగిపోతాడు, 3 నెలల్లో దిగిపోతాడు, 6 నెలల్లో దిగిపోతాడు, ప్రభుత్వం మళ్ళీ కూలిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చూసుకున్నట్టయితే వాళ్ళకు రాత్రికి నక్కకు ఊళ్ళలు వేసినట్టు కళలు పడుతుంటాయి వాళ్ళకు. అంటే రేవంత్ రెడ్డి యొక్క చిత్రత, రేవంత్ రెడ్డి యొక్క అడ్మినిస్ట్రేషన్ తట్టుకోలేక ఓకే ఏదో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ అట్లా ఉండే కాబట్టి వాళ్ళ మీరు చూడండి ఎంత పోటీతత్వం ఉన్నదాన్ని ఏకతాటి మీద ఇలా ఎక్కడైనా సరే ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టినట్టే ఇంత గొప్ప నాయకుడు ఇలా భారతదేశంలో ఎక్కడ లేదు. ఓకే, ఒక సాహసోపేతమైన నిర్ణయాలు, ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ ఏ మునగాడు ఈ దేశంలో తీసుకున్నాడు అంత గట్టి నిర్ణయం. పీసీ 42% రిజర్వేషన్ ఏ మునగాడు తీసుకుని ఇలా రాహుల్ గాంధీ కలలు కన్నా బీసీ కులగనను ఇలా సాధారికత సాధించిండు. ఇలా రాహుల్ గాంధీ తెలంగాణ రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోమని చెప్పి దేశంలో ప్రచారం చేస్తుంది.
అంటే ఎంత గొప్పతనం ఉంటే, ఎంత చిత్రత ఉంటే, ఎంత రాజకీయ దురంధరుడు అయితే ఈ రాజకీయాలు నడుపుతా ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం మా రేవంత్ రెడ్డి ముందల ఏంటికి ఆ కుటుంబం ఏకతాటి మీద ఉంటే మాకెందుకు, విడిపోతే మాకెందుకు, ఇంకో పార్టీలు పెడితే మాకెందుకు, మా నాయకుడు గట్టోడు, మా పార్టీ గట్టి ఉంది, మేము ఇంకా మా నాయకుడు ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తాం. 15 సంవత్సరాలు 15 ఏళ్ళు ఇంకా ఇంకా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం. ఎస్, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం. ఆయనకు అటువంటి నాయకులు కూడా ఉన్నారు, నాయకులు ఉంటారు. సో చూద్దాం సార్, మరో కొన్ని రోజుల స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ఆదరిస్తారు ఏందనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 18 నెలల పాలన పైన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.